హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా బాగున్నాను. సో నేను మీ ముందు ఇంకోసారి ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చాను. అది దేని గురించి అంటే మన బాడీకి హెల్త్ పరంగా మనం ఏదైతే స్టోర్ చేస్తున్నామో ఏవే స్టోర్ చేయొచ్చు అవే చేయొచ్చు, మిగతావన్నీ కూడా స్టోర్ చేసే అవసరం లేదు. ఒకవేళ అందులో అన్నీ ఏదైతే తినే ఐటమ్ ఉందో అన్నీ స్టోర్ చేశారనుకోండి, అది పాయిజన్లో కన్వర్ట్ అయిపోతుంది. సో అదేంటంటే మీకు తెలిసిపోయింది కదా, అదేంటంటే రిఫ్రిజిరేటర్ అండి. అది స్టోర్ రూమ్ కాదు. స్టోర్ రూమ్ లాగా అన్ని ప్రతి ఒక్కటి అలా స్టోర్ చేసేయడానికి అది రిఫ్రిజిరేటర్ అండి. రిఫ్రిజిరేటర్ లాగానే యూజ్ చేయాలి. సో అందులో ఏమేమి పెట్టొచ్చు ఏమేమి పెట్టకూడదు అనేది నేను ఈ వీడియో చెప్తాను, వచ్చేసేయాలి. సో రిఫ్రిజిరేటర్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయండి, తినేటి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ స్పైసెస్ కానీ ఆల్ థింగ్స్ డైలీ మనం యూజ్ చేసే ఐటమ్స్. కొన్ని ఐటమ్స్ ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు. ఒకవేళ అది పెడితే అది దాన్ని కన్వర్ట్ పాయిజన్లోకి అయిపోతుంది. సో అలా ఐటమ్స్ ఏమున్నాయంటే డైలీ మనం యూజ్ చేస్తాం కదా, బ్రెడ్ చాలామంది ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టి యూజ్ చేస్తారండి. బ్రెడ్ అస్సలు పెట్టకూడదు, చాక్లెట్ అస్సలు పెట్టకూడదు. చాలా ఐటమ్స్ ఉన్నాయి, మీకు అన్ని లిస్ట్ చెప్తాను దీంట్లో. సో ఏవేవి మీరు పెడుతున్నారో అది మీరు అలవాటు మానుకోండి. సో ఇందులో వచ్చేసి బ్రెడ్, చాక్లెట్, హనీ అండ్ స్పైసెస్ ఏదైతే మనం మసాలా వండుకుంటాం కదా, దాల్చిని, ఇలాచీ, లవంగా, అవన్నీ స్పైసెస్ అస్సలు పెట్టకూడదు. మసాలా అస్సలు పెట్టకూడదు. అండ్ మీ ఫ్రూట్స్లో మాత్రం యాపిల్, బనానా అస్సలు పెట్టకూడదు ఫ్రిడ్జ్లో. ఇంకా వెజిటేబుల్స్కి వచ్చేస్తే మాత్రం మీకు ఆనియన్స్ అస్సలు పెట్టద్దు, టమాటోస్ అస్సలే పెట్టద్దు, పొటాటోస్ అస్సలు పెట్టద్దు. కుకుంబర్ ఉంటుంది, అది కూడా ఫ్రిడ్జ్లో అస్సలు స్టోర్ చేయకూడదు అండి. అస్సలు ఈ అన్ని ఐటమ్స్ అసలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇంకా చాలా ఉన్నాయి మీకు చెప్పాలంటే. మనం డైలీ పికిల్స్ తింటాం, పికిల్స్ అస్సలు పెట్టకూడదు ఫ్రిడ్జ్లో. సో అది అందులో ఆయిల్ స్టోర్ ఉంటుంది కదా, అది పాయిజన్లకి కన్వర్ట్ అయిపోతుంది. అది మనం తింటే మనకి అది దాంట్లో ఉండే ఏది మనకి లభించకుండా మన బాడీకి మొత్తం వేస్ట్ మెటీరియల్ కిందకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇంకా చాలా సోయా సాస్, ఇంకా వినిగర్ ఉంటుంది కదా, వైట్ వినిగర్, అది కూడా అస్సలు పెట్టకూడదు. సో ఫ్రిడ్జ్లో ఈ ఐటమ్స్ అస్సలు పెట్టకూడదు. ముఖ్యంగా గార్లిక్ అయితే అస్సలు స్టోర్ చేయకూడదు ఫ్రిడ్జ్లో. చాలామంది పెట్టేసి ఇలా పప్పుకి బగారాలో యూజ్ చేస్తారు కదా, అస్సలు పెట్టకూడదు ఫ్రిడ్జ్లో. అస్సలు స్టోరేజ్ చేయకూడదు. ఫ్రిడ్జ్ లాగా యూజ్ చేయండి. మీరు వెజిటేబుల్స్ ఏదైనా పెట్టుకున్నా సరే 1 to 2 days లోపు యూజ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ డేస్ స్టోర్ చేశారనుకోండి, దాంట్లో ఉన్న మీకు విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏదైతే ఉంటుందో అది మొత్తం లాస్ అయిపోయి ఫుడ్లోకి అస్సలు కన్వర్ట్ కాకుండా పాయిజన్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇంకా మెయిన్గా ఎప్పుడు మనం వండుకుంటాం కదా, రాత్రి ఏదైనా మిగిలిపోయినా కానీ ఎవరికి ఇవ్వకుండా మంచి స్టోర్ చేసి మళ్ళీ పొద్దున్న తిందాము హీట్ చేసుకొని అంటారు కదా, అలా అస్సలు చేయకూడదు. ఏదైతే మనం వంటను మాటికి ఓవర్ హీట్ మళ్ళీ చేస్తుంటాం, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్, అలా అస్సలు చేయకూడదండి. అది పాయిజన్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో మనం తింటే అప్పుడప్పుడు సీరియస్ ఫుడ్ పాయిజన్ కూడా అవుతుంది, మోషన్స్, వామిటింగ్స్ అలా అవుతుంది కన్వర్ట్ ఫుడ్. సో ఇవైతే మీరు చూసుకోండి. వీలైన మట్టుకైతే అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఏదైనా మీరు పెట్టినా సరే 1-2 daysకి ఎక్కువ పెట్టకండి అస్సలు. ఇంకా అది ఏంటి, రిఫ్రిజిరేటర్ కదా, రిఫ్రిజిరేటర్ స్టోర్ చేయాలి. అది స్టోర్ రూమ్ కాదు అన్నీ పెట్టడానికి. సో ఏదైనా యూజ్ చేయాలన్నా అలా యూజ్ చేసుకోండి. సో ఇలా ఇన్ఫర్మేషన్ చాలా నేను తీసుకొస్తాను మీ ముందుకి. ఇంతకుముందు వీడియోస్ కూడా వేసిన చాలా రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు మంచి అనిపిస్తే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. బాయ్ గాయస్.